పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి పైనుంచి తెలంగాణ నుంచి కూడా మూసీ రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే కృష్ణా నది అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు, రెగ్యులేట్ చేసి ఉండవచ్చు. ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు. శనివారం దాకా నీకు టైం ఉంది, శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది. బుధవారమే కన్నా ఈ కార్యక్రమం చేసి ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు, స్టోర్ చేసుకొని ఉండొచ్చు, కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు. ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో, ఇటువైపున తుఫాన్ ఏదైతే కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఆ తుఫాను ఒకవేళ వచ్చిన ఆ తుఫాన్లో ఉన్న నీళ్లు ఒకవైపున పులిచింతల కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరుగుండేటివి కాదు. ఆ నీళ్లు ఒకవైపున, పైనుంచి వచ్చే నీళ్లు ఇంకొక వైపున, ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల కింద ఆ ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కరకట్ట ఇల్లు ఉంది కదా, దాన్ని కాపాడు కోసమే బుడమేరు గేట్లు ఎత్తేసారు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది. ఆయన ఇల్లు ఎక్కడ ఉందో చెప్పాలిగా, మరి మీరు అడగాలిగా ఆయన్ని. కరెక్టేనయ్యా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని ఇచ్చేశాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? రాజధానిలో కదా ఉంది. మరి ఎవడన్నా అనందినవాడు అయితే తెలుసుద్ది, అందరికి ఏం తెలుసుద్ది? మాట్లాడే మాటలకు అర్థం ఉందా? దానికి ఏమన్నా ఎప్పుడు వస్తుందో ఎవడికి తెలుసు? చేస్తుంది, వచ్చి చేసినప్పుడల్లా వస్తుందా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడల్లా వస్తుందా? వరద రావట్లేదుగా. మరి ఎవడికాడు చేసేది ఏముంది దీంట్లో? తెలిసినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్టయితే ఈ నష్టం జరిగేది కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నష్టమేదో తీరపరచమను, ఎవడికన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. ఎక్కడన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. బోల్డ్ మంది పెడుతున్నారు ఇవాళ, బక్కోళ్ళు బోల్డ్ మంది వండుకొచ్చి భోజనాలు పెడుతున్నారు. ఎక్కువైపోయి వాళ్ళు కాళ్ళ బార తెంగుతున్నారు. మరి వీడెవడికన్నా భోజనాలు పెట్టాడా చెప్పు? ఎవరికన్నా 100 మందికి భోజనాలు పెట్టాడా? లేకపోతే ఆ కుర్రోళ్ళు వెళ్ళి ఏమన్నా 10 మందికి పంచారా? దేనికి చెప్తున్నాడు? ఏదన్నా కారణం ఉండాలిగా. అసలు మునిగిపోయేమో వాళ్ళు చస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, ఇల్లు తుడుచుకునేవాళ్ళు లేడు, ఇల్లు పెట్టేవాళ్ళు లేడు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే నేను అది చేసా ఇది చేసా. ఏం చేసావు? దేశమంతా మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు ఎవడికన్నా గొట్టక మేత ఇచ్చావా నువ్వు? మనుషులకి ఇపోయావా? ఇదంతా మునిగిపోయినప్పుడు ఏమైనా గొట్టక మేత ఇచ్చావా? మరి అలా రకంగా ఆంధ్రప్రదేశ్ అలా రకంగా పంచుతుంటే చెప్పడానికి సిగ్గు లేకపోతే ఎవడేం చేస్తాడు? వరద బాధితులకి ₹1 కోటి సాయంగా చెప్తున్నానని చెప్పేసి కూడా ఇవ్వటం చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి చేసుండి సిగ్గున్నాడు ఎవడన్నా చెప్తాడంట? ఆయన ముఖ్యమంత్రి చేసుండి ₹1 కోటి నేను సహాయం ఇస్తున్నాను, ఎవరికి ఇవ్వాలో తెలుసా అని అడిగితే ఇక్కడున్న 10 మంది ఏం చెప్తారు? ₹1 కోటి ఎవరికి ఇవ్వాలి? ఆయన ముఖ్యమంత్రి చేశాడుగా. ముఖ్యమంత్రి ఎవరికి వెళ్తాయి డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడికి ఎవరికి పంచి పెట్టాలి? మరి సిగ్గేముంది? ఆయన చెప్పాడు 1,00,000 అంటాడు, 1 కోటి అంటాడు, 10 కోట్లు అంటాడు. ఇచ్చేదా చచ్చేదా అది?